ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లాగ్స్ ఆఫ్ కుందన శ్రీనివాస్. ఈ వీడియో వచ్చి ఏంటి అనుకుంటున్నారా? సో నేనైతే సప్త శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేశానండి. ఎప్పటి నుంచో తీద్దాం అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు. సో ఈ వారం అయితే మాత్రం వీడియో అయితే మొత్తం తీసాను. సో పాపని డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్ళి వచ్చేసరికి నాకు టైం అయితే 8:30 అయ్యింది. సో ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకు ఫాస్ట్గా అన్నం వండేసి పెట్టేసి నేను పనులు అయితే స్టార్ట్ చేశాను. ఇవన్నీ కడుక్కోవడం ఇవన్నీ మధ్యాహ్నమే చేసుకున్నాను. సో ఇవన్నీ పసుపు రాసి కుంకుమ బొట్లు ఏవైనా ఇప్పుడైతే పెట్టుకొని సో పడుకునేసరికి 12 అయింది. సో చూడండి, నేను మళ్ళీ 3:45కి అయితే లేచాను అలారం పెట్టుకొని. సో చూసారు కదా బయట క్లైమేట్ అంతా ఎలా ఉంది, ఎవరు కూడా పడుకొని లేగలేదు. సో నేనే లేచాను ఫాస్ట్గా. సో ఇంకా ఈ వీక్ అయితే ఇంకా లేట్గానే లేచాను. ఎప్పుడైతే 3కి లేచేదాన్ని, ఇంక ఈసారి అయితే లేట్గానే లేచాను. సో లేచిన వెంటనే బ్రష్ చేసేసి మొత్తం అంతా హాల్ అంతా అయితే తుడిచేసుకుంటున్నాను. నీట్గా అంతా తుడుచుకున్న తర్వాత నేను ముందు రోజే పూలమాలలో తులసిమాల అన్నీ అయితే కట్టుకున్నానండి. సో నాకు ఆల్మోస్ట్ ఈ పని అంతా అయ్యి నైట్ పడుకునేసరికి 12 అయింది. సో 12 గంటలు పడుకొని మళ్ళీ 3:45కి అయితే లేచాను. నాకు తెలిసి నేను 2.5 hours ఎంత పడుకున్నానేమో, అది కూడా ఫుల్గా పడుకోలేదు. లెగుస్తానో లేగనో అని చెప్పి అలా లెగుస్తూనే ఉన్నాను. సో తుడిచేసిన తర్వాత వెంటనే మాపు అయితే పెట్టేసుకుంటున్నాను. సో నాకు ఈ సప్తస్వనారాల వ్రతం అయితే సో స్టార్ట్ చేసినప్పుడు అయితే చాలా టెన్షన్ పడ్డానండి, ఎలా చేస్తానో ఏంటో అని చెప్పని. కానీ నాకు తెలియకుండా మొత్తం 4 weeks అయితే కంప్లీట్ అయిపోయాయి. సో నేను ఎలా చేశానా అనేది నాకు గుర్తు లేకుండా మరైపోయాయి. నేనైతే మాత్రం ప్రతి వారం కూడా చాలా బాగా చేసుకున్నానండి. సో నాకు ఉన్నంతలో బాగానే చేసుకున్నాను. మాపు పెట్టేసుకున్న వెంటనే నేనైతే స్నానం అయితే చేసేసి వచ్చాను. సో పూజ సామాన్లు అన్నీ రాత్రే తోమేసుకున్నాను కదా మొత్తం అన్నీ కూడా. ఇవన్నీ అయితే నీట్గా అన్నీ అయితే పెట్టుకున్నాను. సో పెట్టుకొని స్వామివారిని అది అన్నీ పెట్టుకొని నీట్గా అయితే పువ్వులన్నీ నా దగ్గర ఉన్న పువ్వుల దండలన్నీ అయితే వేసేసుకున్నాను. సో వేసుకొని నీట్గా తులసిమాల, కాడమల్లి పూలమాల, కనకంబరాలు, గులాబీ పూలు, చామంతి పూలు, ఏదో మాకున్నంతలో మేమైతే స్వామివారికి అలంకరణ ప్రియుడు కదండి. సో స్వామివారికి అలంకరణ అంటే చాలా ఇష్టం. అలంకరణ అయితే బాగానే చేసుకుంటున్నాను ప్రతి వారం కూడా. నాకు తెలిసి నేను బాగానే చేసుకుంటున్నాను. చూడండి, పిండి ప్రమిదలకి అయితే నేనైతే అదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. నల్ల చిమ్మిడి ఉండలు కూడా రెడీ చేసి పెట్టుకొని ఫస్ట్ ఇంట్లో పూజ ఫస్ట్ దేవుడిమాల పూజ అయితే చేసుకున్నానండి. సో ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారికి, వెంకటరామూర్తికి, దుర్గమ్మకి కూడా మాలలు అయితే వేసుకున్నాను. సో ఆల్మోస్ట్ నేనైతే మొత్తం 200 పువ్వులు కొన్నానండి. 200 అయింది నా ఖర్చు పువ్వులకైతే అయ్యింది. కానీ పర్లేదు, నాకైతే తృప్తిగా అనిపించింది. సో చూడండి, ఇక్కడైతే పిండి ప్రమిదలు అన్నీ రెడీ చేసుకు పెట్టుకొని ముందు గణపతికి అయితే దీపమారాధన అది చేసేసుకొని సో పిండి ప్రమిదలు అయితే నేను స్టార్ట్ చేసుకున్నాను. ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకొని అప్పుడు నేను స్వామివారి పూజ అయితే చేసుకున్నానండి. చేసుకొని గోవిందనామాలు, విష్ణునామాలు అన్నీ కూడా అయితే ఫోన్లో అయితే పెట్టుకున్నాను. సో కథ కూడా చదువుకొని ఆరతి అయితే ఇచ్చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని నేను టైం ఆల్మోస్ట్ 9:30 or 10 అవుతుంది. సో మా అత్తయ్య, నేను, మా ఆడబడుచు అయితే వెంకటరామూర్తి గుడికి అయితే వెళ్ళాము. సో ఏ వీక్ వెళ్ళదు కానీ ఈ వీక్ ఎందుకో వెంకటరామూర్తి గుడికి కూడా వెళ్ళాలి అనిపించింది. సర్లే బండి ఎలాగా ఉంది కదా అని వెళ్ళాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.